కాపు ఉద్యమం వల్లనే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయిందంటూ సొంత పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కౌంటర్ ఇచ్చారు. బొండా ఉమా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తప్పుడు హామీలతో ప్రజలను నమ్మించడం వల్లే అధికారం కోల్పోయామని, కాపులకు అన్ని విధాలుగా న్యాయం చేసింది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆచరణయోగ్యంగా చెప్పిన విషయానల్లా కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. అన్ని కులాలని కూడా అందులో పేదరికం లేకుండా చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. అది ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో కూటమిలో ఉన్న అందరు నాయకులు కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో నా వ్యక్తిగత ఏజెండా కానీ ఇంకొకరి వ్యక్తిగత ఎజెండాని కానీ పార్టీలకి పులవకూడదు. ఎవరన్నా ఒకరు మాట్లాడడం వలన 175 నియోజకవర్గాలకి ఎఫెక్ట్ అవుతుంది. చేసిన పని చెప్పుకోవడం వలన 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. చేసిన పని చెప్పుకోకుండా సరదాగా మాట్లాడితే ఏమవుద్దని చెప్పి మనం తప్పుగా మాట్లాడడం వలన పార్టీకి నష్టం జరుగుతుంది. అవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నేను అవ్వచ్చు, నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. అట్ ది సేమ్ టైం నేను బల్లగుద్ది చెప్తున్నా, గంటాపదంగా చెప్తున్నా, ఎవడ చర్చకు వచ్చినా సరే రావచ్చు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే బీజం వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వేశారు? కాపులకి మొదటి వాగ్దానం ఎక్కడ ఇచ్చారంటే అది పిఠాపురం నడిబొడ్డున ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకు వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ముందుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఈవేళ కాపులకి నిజమైన నాయకుడు, నిజంగా 14-19లో న్యాయం చేసిన నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ కూటమి కూడా అదే పరిస్థితుల్లో పనిచేస్తుంది, అదే పద్ధతిలో పనిచేస్తుంది. 5 సంవత్సరాలు మీరు కాపులకు కావాల్సిన సంక్షేమాన్ని మొత్తం అంతా వదిలేశారు. విదేశీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 1200 మంది ఆన్లైన్లో ఉన్నారు. కొట్టాతలు పడండి అన్నారు జగన్ గారు, 1200 మంది కొట్టేశారు. అలాగే ఈ రిజర్వేషన్ ఉండడం వలన సచివాలయం ఉద్యోగాలు 1400 మందికి వస్తాయి, అవి కూడా 14,350 మందికి వస్తాయి. ఆ రిజర్వేషన్ కూడా కొట్టాతలు పడమన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో ఆ చేసినది మళ్ళీ ఇక్కడ ప్రజల్లో కనపడకూడదన్న దాంతో చేశారు. చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లతో మరి యూనిట్స్ ఇచ్చారు, స్వయం ఉపాధి యూనిట్స్. మీరు ఒకటి కూడా ఇవ్వలేదు. మరి ఇదేమనాలి? అలాగే దగ్గర 40,000 మంది సుమారు కాపు కార్పొరేషన్ సంబంధించి లోన్స్కి లైన్లో ఉంటే వాళ్ళని కూడా తీసేతలు పడేశారు. ఏది ఇచ్చినా సరే మీరు ఆఖరికి పెన్షన్ ఇచ్చినా సరే కాపు కార్పొరేషన్లో చూపించి మేము చేస్తున్నామని చెప్పుకున్నారు తప్పితే అన్నిటికంటే ముఖ్యంగా జగ్గంపేట మీటింగ్లో నేనేమీ చేయలేనని కూడా మీరు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి 2019 ఓటమికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమలు కాని హామీలని టెంప్ట్ అయ్యేలాగా ప్రజలకు చెప్పడం, పాదయాత్రలో ఊరికొక హామీ ఇవ్వడం, ఊరికో బడ్జెట్, అలాగే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినాయి. అంతే తప్పితే ప్రత్యేకంగా 2019 ఓటమికి బోండా ఉమ్మగారు చెప్పిన దానికి ఏ విధమైన సంబంధం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం బోండా ఉమ్మగారిదని మేము తెలియజేస్తాం.